గారి పేరును శ్రీ మెంటి మనోజ్ కుమార్ గారు ప్రతిపాదించగా శ్రీమతి ఈ మాధవి గారు బలపరిచినందున వేరే ఇతర ప్రతిపాదన లేనందున శ్రీ దారపరెడ్డి త్రివిక్రమరావు గారిని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైంది. వారిని చైర్మన్ గా డిక్లేర్ చేయడం అయింది. అందరినీ శాసనసభ్యులు మరియు ఇతర పెద్దలు పుష్పమాలతో శాలతో సత్కరిస్తారు. ఫోన్ కింద ఫ్లాష్ కింద కరెక్ట్గా మనం సరిపోతుంది. నాకు లేదు అసలు మీరు ఫోన్ పట్టదని దాని గురించే శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానములకు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అనుసరించి నూతనంగా నియమించబడిన ధర్మకర్తలతో పదవి ప్రమాణ స్వీకారం. ధర్మకర్తలుగా నియమించబడిన వారు దారపరెడ్డి త్రివిక్రమరావు గారు, వేలూరు సుబ్రహ్మణ్యం గారు, మెంటి మనోజ్ కుమార్ గారు, శ్రీమతి ఎర్రంశెట్టి గౌతమ్ గారు, శ్రీమతి గంధం రాధాకుమారి గారు, శ్రీమతి ఈ మాధవి గారు, శ్రీమతి వేపాడ లక్ష్మి గారు, శ్రీ ములుగుర్తి శ్రీనివాసరావు గారు వీరందరితో ప్రమాణ స్వీకారం చేస్తున్నాండి. అమ్మా మీరందరూ మీకు ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకార పత్రాన్ని చేతిలో పట్టుకోండి. పదవి ప్రమాణము నేను చెప్పినట్టు చెప్పండి అందరూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన శ్రీ మీ పేరు చదువుకోండి, ఎవరికి వారు చెప్పండి. అను నేను ఖచ్చితంగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు కానీ లేకుండా పై దేవాలయం బాగోగుల కొరకు పనిచేయగలవని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 నందు పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను. కింద రహస్య పాలన ప్రమాణం ఉంటే ఎవరికి వాళ్ళకి మీ పేరు చెప్పండి. అను నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయములు కానీ ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయములను కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను.
భీమవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాసాంజనేయ స్వామి గుడి దేవస్థానం గుడి పాలకవర్గం గౌరవనీయులు శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు మరియు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కొడుకులగూడి గోవిందరావు గారు మా పాలకవర్గాన్ని నిర్మించడం జరిగింది. చైర్మన్గా త్రివిక్రమ్ గారిని, దారపురెడ్డి త్రివిక్రమ్ గారిని, సభ్యులుగా మమ్మల్ని అందరినీ నియమించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గుడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధలతో మేము పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటామని, వారు మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా మంచిగా పరిపాలన జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ పాలకవర్గ సభ్యులందరినీ ఎన్నుకున్నందుకు రామాంజనేయులు గారికి, కొటుపులకూడి చిన్నబాబు గారికి, అదేవిధంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు మరియు జనసేన నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, మన పిఏసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిఏసి అధ్యక్షులు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి మా ప్రియతమ నాయకులు కొడుకులపూడి గోవిందరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భీమవరం ఇన్ఛార్జ్ శ్రీ సీతామహాలక్ష్మి గారికి, అలాగే మన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ధర్మకర్తల మండలి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి మనస్పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే దాసాంజనేయ స్వామి వారి చరిత్ర భీమవరం పుట్టినప్పటి నుంచి ఉంది. ఆయన మరి భీమవరం ప్రజలను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన స్థితి కూడా ఉంది. ఎందుకంటే దాసాంజనేయ స్వామి వారికి ప్రముఖులందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన దీవెనలు పొందుతూ ఆయన ఆశీర్వాదం తీసుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే స్వామివారిది కొద్దిగా అభివృద్ధి పదంలో కొద్దిగా స్వామివారి చిన్నది అయిపోయింది, గుడి చిన్నది అయిపోయింది. అది ఏ రకంగా కొద్దిగా అభివృద్ధి చేయాలన్న దాని మీద కొద్ది దృష్టి సారిస్తాము కమిటీ సభ్యులందరూ కూడా. అలాగే భీమవరం ప్రజలందరినీ కలుపుకుంటూ మరి ఉన్నతమైన అక్కడ సేవలు చేస్తూ అందరినీ కూడా సమభాగం చేయాలని కోరుకుతూ మేమందరం కూడా తలంచుకుంటున్నాం. మరి ఆ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాం. అలాగే భీమవరం ప్రముఖులందరికీ కూడా మాకు ఈ అవకాశం కల్పించేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. స్వామివారి దేవస్థానం పాలక కమిటీని గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు నియమించడం జరిగింది. అలాగే ఈ రోజుని పాలక మండలి కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారికి, కొడుకులపూడి గోవిందరావు గారికి, తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా దాసాంజనేయ స్వామి కమిటీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా మేము, అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతల్ని దైవ చింతనతో గుడికి వచ్చేవారు అందరితో కూడా మర్యాదగా ప్రవర్తించుతూ ఈ మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని దేవస్థానం తరపున జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొటుకులపూడి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.